ప్రభునామన చేరి వచ్చిన ప్రియులందరికీ వందలిస్తున్నాను. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. దేవుడి లేఖన భాగం ఆశించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి, మనల్ని నడిపిస్తున్నటువంటి, మన ఆత్మనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా అయితే వీక్షించబోతున్నటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలబడుతున్న నేను ఒక బలహీనమైన పాత్రగా, మట్టి పాత్రగా మీ ముందు నిలబడుతున్నాను. ఖాళీ పాత్రగా నిలబడుతున్నాను. ఈ ఖాళీ పాత్రను నింపి ప్రభు వాడుకుంటున్నాడు. ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యాన్ని ఆయన నింపి మహిమైశ్వర్యాన్ని అనుగ్రహించి వాడుకుంటున్నాడు. అంతవరకే. వాక్చాతుర్యం కానే కాదు, లేదా ఏదో విజ్ఞానపు విషయాలు కాదు, ఏదో అనుభవాన్ని బట్టి కాదు. కానీ ఈ కార్యాలు ఎలా జరుగుతున్నాయంటే శక్తి చేతను బలము చేతను కాదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆత్మ వలనే జరుగుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకే. కానీ ఇందులో అతిశయించడానికి, నాకు అతిశయించడానికి, ఇంకెవరికి అతిశయించడానికి అవకాశం లేదు. ఇందులో అతిశయించడానికి ఏముంది? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అతిశయాస్పదము కొట్టివేయబడెను. దీని ద్వారా ఏదో పాపులర్ కావాలని, దీని ద్వారా ఇంకా ఏదో కావాలని కాదు, కానీ దీని ద్వారా సంఘాలు స్థాపించాలను కాదు, కానీ దీని ద్వారా కేవలం ప్రభు నామాన్ని మహిమపరచాలని. ఒక లోతైన విషయాలు చెప్పలేకపోవచ్చు, ఏదైనా శాస్త్రీయమైన విషయాలు చెప్పలేకపోవచ్చు, కానీ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో, ఇంకా చెప్పాలంటే మిడిమిడి జ్ఞానం అని అనుకోవచ్చు, దాంతో కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను పెద్ద ఉద్యోగ ప్రసంగికుని కాదు, ప్రవచనాత్మకమైన ప్రసంగికుని కాదు. ఆమోసు గారు చెప్పినట్టుగా నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుని కాదు, పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకునేవాడిని. నేను కూడా అంతే. ప్రభు నా ముందు రాల్చినటువంటి అకాలపు అంజూర పండ్లు కాదు, కానీ సకాలపు అంజూర పండ్లను ఏరుకుంటూ, ఆత్మ సంబంధమైన అంజూర పండ్లు ఏరుకుంటూ, ఆత్మీయ సత్యాలు అనేటువంటి అంజూర పండ్లు ఏరుకుంటున్నటువంటి ఒక కాపరిని, పశువుల కాపరిని మాత్రమే. దేవునికి స్తోత్రం. గిదియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అని చూడగానే ఏదో ఇంటర్నేషనల్ కాదు, సువార్థికుడే. దాంట్లో మనం జాతీయ సువార్థికుడు, రాష్ట్రీయ సువార్థికుడు, అంతర్జాతీయ సువార్థికుడు అని మనం విభజనలు పెట్టుకున్నాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి దేవుని వాక్యంలో రాయబడింది. ప్రపంచానికో లేదా వేరు వేరు దేశాలకు వెళ్ళాలని, విశాలమైన ప్రపంచానికి సువార్త ప్రకటించాలని, అందించాలని భారం కలిగిన ప్రతివారును వారిని కూడా అంతర్జాతీయ ప్రసంగికులను, లేకపోతే ఇలా చెప్పవచ్చు, ఏదో ఈ రోజుల్లో ఆ బిరుదు కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆది సంఘంలో శిష్యులందరూ అంతర్జాతీయంగా మారాలని, ఇశ్రాయేల్ దేశాన్ని మొత్తాన్ని కవర్ చేయాలని, భూదిగంతముల వరకు కవర్ చేయాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశమైంది. దాని కొరకు పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు అనే సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఈ మాటలో నా ఉపోద్ఘాతం యొక్క ఉద్దేశం ఏంటంటే, మీ ముందు నిలబడినటువంటి ఒక సాధారణమైన వ్యక్తి, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. సో ఆర్డినరీ మ్యాన్. కాబట్టి ఈ ఆర్డినరీ మ్యాన్ కోసం ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒక విఐపి కాదు, కానీ యుఐపి, అన్ఇంపార్టెంట్ పర్సన్. కాబట్టి నా కొరకు ప్రార్థించండి. ఒకవేళ ఈ సందేశాలు చక్కగా ఉన్నాయని ఎవరికైనా అనిపించి ఎవరైనా దీవించబడితే అది అనేకులు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి అనేటువంటి సంగతిని గుర్తు చేస్తూ, దేవుని కృపే అని గుర్తు చేసుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం రండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 17th chapter verse 1. స్తోత్రం. ఇక రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. మనం గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం ఆలోచించాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము.
Jesus spoke these things, and lifting up his eyes to heaven, he said, Father, the time has come. Glorify your Son, so that the Son may glorify you. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఈ సంగతులు చెప్పిన తర్వాత, ఏ సంగతులు? యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల్లో, అనగా 4 అధ్యాయాల్లో ఉన్న విషయాలు చెప్పిన తర్వాత, అనగా అప్పటి వరకు తన తండ్రి ఇచ్చినట్టు సందేశాన్ని, మెసేజ్ని తన శిష్యులతో పంచుకున్న తర్వాత, ఇన్ని అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాల్ని పంచుకోవడానికి చెప్పాల్సిన సంగతులు బోల్డ్ ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు మాత్రమే అని కాదు, ఇంకా ఉన్నాయి. కానీ ఈ మాటలను పంచుకోవడానికి తండ్రి నాకు అవకాశం ఇచ్చాడు. ఇక మాటలు అయిపోయినాయి, ఇంకా కొత్త మాటల కోసం కనిపెట్టాలి, వెతుక్కోవాలి అన్నట్టుగా ఆయన ప్రభు వైపు చూసినట్లుగా ఆకాశం వైపు చూశాడు అని రాయబడింది. హి లుక్డ్ అప్ అంటు ద హెవెన్స్, అంటే స్వర్గం వైపు చూశాడని. ఆకాశము అనే మాటకి ఇంగ్లీష్లో హెవెన్స్ అనే మాట ఉపయోగించి, హెవెన్స్ అనే మాటకి ఆకాశము, స్వర్గము అనేటువంటి 2 భావాలను, 2 అర్థాలు ఉన్నాయి. అనగా స్వర్గం పైనే ఉందా? మనకు ఒకవేళ కనులెత్తే కనిపిస్తేది మొదటి ఆకాశమే కదా, రెండో ఆకాశం కూడా కనిపించదు కదా, మళ్ళీ మూడో ఆకాశం ఎలా కనిపిస్తుంది ఏంటి అని అడిగితే ఈ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పుకోలేము, రాబట్టుకోలేము. కాకపోతే ఇందులోంచి మనం కొన్ని ఆత్మీయ సంగతులను మనం గ్రహించవచ్చు. మనకు బయలుపరచబడింది మన ఆత్మకు తృప్తి కలిగిస్తే చాలా, అంతవరకే. కానీ దాన్ని ఏదో తొవ్వి తీసి ఇంకా ఏదో డిసెక్షన్ చేసి, పరిశోధన చేసి, ఎగ్జామినేషన్ చేసి ఇంకా ఏదో చేయాలని కాదు. పైనకి చూశాడు, అనగా కనులెత్తి చూశాడు. హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. పైన ఏముందని? మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటినే వెతకండి, కిందన వాటిని వెతకొద్దు. ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూచి ఈ విధంగా ప్రార్థించాడు, తండ్రి, సమయం వచ్చింది, నీ కుమారునికి మహిమ కలిగించు, అప్పుడు నీ కుమారుడు నీకు మహిమను కలిగిస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసు ప్రభు కనులెత్తి చూశాడు. కనులెత్తి చూడడం అనేది ప్రార్థన. ఉదాహరణకి ఆయన నోరు తెరిచి వారికి ఇలాగూ బోధింపసాగాను. నోరు తెరిచి బోధింపసాగాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చేతులు చాపి అని లేదు అక్కడ. కానీ బహుశా ఇలాగనుకుంటారు, చేతులు చాపినట్టుగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అమెరికా దేశంలోని న్యూయార్క్లో అనుకుంటాను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛా విగ్రహం, ఆ విగ్రహం పిలుస్తుందంట, రండి, దేశంలో ఎవరైనా సరే, అనాథులైనా, దిక్కు మొక్కు లేని వాళ్ళైనా రండి, నా దగ్గరికి రండి అన్నట్టుగా ఒక కవిత, ఒక పోయం దాని యొక్క అడుగు భాగంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. ఒక విగ్రహం పిలుస్తుందని కాదు, స్వేచ్ఛా విగ్రహం పిలుస్తుందని కాదు, ప్రభు పిలుస్తున్నాడు. అనగా నేను ఇక్కడ చెప్తున్నది, కనులెత్తాడు, లేదా తల పైకి ఎత్తాడు, నోరు తెరిచాడు, లేదా మోకరించాడు, లేదా చేతులు చాపాడు, ఇవన్నీ వేరువేరు క్రియలు, వేరువేరు యాక్షన్స్, వేరువేరు పోస్టర్స్, లేకపోతే వేరువేరు పొజిషన్స్. ఇవన్నీ యేసు ప్రభు యొక్క సేవలో భాగాలుగా ఉన్నాయి. యేసు కన్నులెత్తాడు, హీ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. యేసు కన్నులెత్తినప్పుడు ఏం చూశాడు? ఆది కాండంలో మనం గమనిస్తే అబ్రహాము 4 సార్లు కన్నులెత్తినట్టుగా మనం చూస్తున్నాం. దాంట్లో ఒక సందర్భంలో ఆయన కన్నులెత్తి చూచినప్పుడు పొదల్లో చిక్కుకొని ఉన్నటువంటి, కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలును ఆయన చూస్తున్నాడు. అనగా కన్నులెత్తి చూచినప్పుడు ఆశీర్వాదాన్ని చూశాడు అబ్రహాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని కొండల వైపు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు చూసినా కానీ నీకు సహాయం రాదు. కొండల వైపు కాదు, కొండలు బద్దలైపోతాయి, కొండలు కదిలించబడతాయి, కొండలు సముద్రాల్లో వేయబడతాయి. కానీ కొండలను కలుగు చేసిన వాని వైపు చూసినప్పుడు రోజులైనా, నెలలైనా, సంవత్సరాలైనా కానీ దాని తర్వాత అయినా నీకు ఖచ్చితంగా సహాయం లభిస్తుంది, సహాయము ఖచ్చితంగా లభిస్తుంది. కొండ వెనకాల ఉన్నటువంటి ఆ సెలయుల్లోంచి, నీళ్ళలో నుంచి, లేకపోతే ఓటల్లోంచి నీళ్లు దేవుని ప్రజలకు అనుగ్రహించబడినట్లుగా కొండల కవతల,
కొండల కవతల కనుమరుగైనటువంటి ఆశీర్వాదాల్ని కనులెత్తి చూచినప్పుడు, కనులు దించి చూచినప్పుడు కాదు, కనులు దించడం అంటే నీ తల దించబడ్డం అనగా అవమానానికి గురవడం. కనులెత్తడం విజయానికి గుర్తు. మీ తలలు పైకెత్తుకొనుడి. తలలు పైకెత్తితే కనులు కూడా పైకెత్తబడినట్లే. అలాగని కన్నులు నెత్తికెక్కినటువంటి తరము కలదు అని జ్ఞానైన సొలొమోను చెప్పాడు. దాని గురించి కాదు మనం మాట్లాడేది. కన్నులు నెత్తికెక్కడం గురించి కాదు మనం మాట్లాడుకునేది. మనం మాట్లాడుకునేది ఏంటంటే వాలంటరీగా, స్వతహాగా, ప్రేరణను బట్టి మనము పైకి చూడడం, కిందకి చూడలేక పైకి చూడడం. మనకు తెలిసిన విషయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను కనులెత్తి చూచాడు. పడబోతున్నటువంటి ఒక రాతిని చూస్తున్నాడు. వేరు వేరు డైరెక్షన్లో చూస్తున్నాడు. రాళ్ళను చూస్తున్నాడు, చిన్న పెద్ద రాళ్ళను చూస్తున్నాడు. తల మీద పడబోతున్నటువంటి, భుజాల మీద పడబోతున్నటువంటి, కాళ్ళ మీద పడబోతున్నటువంటి రాళ్ళను చూస్తూ ఉన్నాడని కాదు, రాళ్ళు భూమి నుంచి పడతాయి, పరలోకం నుంచి రాళ్ళు పడవు. పరలోకం నుంచి ఆశీర్వాదాలు, రాజ్యం నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. అందుకని రాళ్ల దెబ్బల మధ్యలో కూడా రాజ్య దృక్పథములో ఉన్నటువంటి దేవుని సేవకుడైనటువంటి స్టెఫన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము కనులెత్తి చూచాడు, యేసు ప్రభు కనులెత్తి చూశాడు, స్టెఫను కనులెత్తి చూచాడు. బైబిల్లోకి అలా కనులెత్తి చూచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, బట్ అన్నింటిలోకి వెళ్ళలేదు మన ఇక్కడ సందర్భాన్ని బట్టి 1-2 విషయాలు మీకు, ఉదాహరణలు మీకు గుర్తు చేశాను అంతవరకే. కనులెత్తినటువంటి యేసు, జీసస్ హూ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్. కనులెత్తి చూచినప్పుడు, కనులు దించి చూచినప్పుడే మన ముందు ఉన్నటువంటి నేలను లేకపోతే మన కాళ్ళను మనల్ని మనం చూసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ కనులెత్తి చూస్తే ఏం కనబడ్డాయి? అబ్రహాముకు ఏదో కనిపించింది, స్టెఫనుకు కనిపించింది. కనులెత్తి చూస్తే, ఆత్మనేత్రాలు ఎత్తి చూస్తే, ఆత్మనేత్రాలు మూయబడిన స్థితిలో నుంచి తెరవబడిన స్థితిలోకి వచ్చి ఎత్తబడిన స్థితిలో మనం రాగలిగితే మనం కొన్నిటిని చూడగలం. చాలామంది అనేకమైన వాటిని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆత్మలో చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతసేపటికి భౌతికంగా చూస్తున్నటువంటి అనుభవాలు. తలలు పైకెత్తి చూద్దామా? కనులు పైకెత్తి చూద్దామా? ఇప్పటి వరకు మనం చూడని వాటిని మనం చూద్దామా? ఇప్పటి వరకు మనం లేవు అనుకున్న వాటిని ఉన్నవి అన్నట్టుగా చూద్దామా? ఇప్పటి వరకు చూడాల్సిన వాటిని చూడకుండా అవి ఉన్నాయో లేదో అనేటువంటి సంశయంతో ఉన్నట్లయితే మన కోసం దాచబడి ఉన్నటువంటి ఆ మేలను మనం చూద్దామా? ఒకళ్ళవి అప్పటి వరకు మన కంటికి కనబడకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు. కానీ ఆత్మలో, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము కంటితో చూడొచ్చు, ఆత్మనేత్రాలతో చూడొచ్చు, ఆత్మ సంబంధమైన చెవులతో వినొచ్చు, ఆత్మ సంబంధమైన హృదయముతో అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు కనులెత్తి చూసినప్పుడు ఆయన చూసిన విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి వాక్యము, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి చూచి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తున్న మాటలు, నా గడియ వచ్చి ఉన్నది అంటే ఏమని అర్థం? నా గడియ అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లోనూ వేరు తర్జుమాల్లో గడియ వచ్చి ఉన్నది. టైమ్ హ్యాస్ కమ్. మై టైం అని కాదు, యువర్ టైం అని కాదు, నా సమయం నీ సమయం అని కాదు, మన సమయం అని కాదు, శిష్యుల సమయం అని కాదు, సమయము వచ్చి ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్, ద అవర్ హ్యాస్ కమ్. గంట లేదా గడియ వచ్చి ఉంది, గడియ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. వచ్చి ఉన్నటువంటి, కనులెత్తి చూచినప్పుడు వస్తున్నటువంటి, రాబోతున్నటువంటి ఆ కాలాన్ని చూశాడు, ఆ భౌతికమైన కాలాన్ని చూశాడు. నిత్యత్వపు నేత్రాల గుండా, నిత్యత్వపు కంటద్దాల గుండా ఆయన భవిష్యత్తు సమయాన్ని చూస్తున్నాడు, సమీపమైనటువంటి భవిష్యత్తును చూస్తున్నాడు. గడియ వస్తుంది అనగా ఏ గడియ? ఏ గడియ అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మీరందరూ, మీలో ప్రతివాడు నన్ను విడిచిపెట్టి చెదిరిపోయి ప్రతివాడు తన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేటువంటి గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది, వచ్చుచున్నది, వచ్చే ఉన్నది అని 16వ అధ్యాయం అంటాడు. కానీ ఇక్కడ గడియ వచ్చి ఉన్నది. 16వ అధ్యాయంలో 2 విధాలుగా మాట్లాడాడు.
కానీ 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఖచ్చితంగా ఒక విధంగా చెప్పి గడియ వచ్చి ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్. నిన్ను పట్టుకునే సమయం, నిన్ను సిలువ వేసే సమయం, నిన్ను సంహరించేటువంటి సమయం వచ్చి ఉన్నది. ప్రభువుని హింసించినట్లుగా నిన్ను హింసించేటువంటి సమయం. ఆ పచ్చి మానుక ఎలాగ చేస్తే ఎండిన మానవైన నీకు చేసేటువంటి సమయం వచ్చి ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్. ఎవరి స్తోత్రం. సమయం ఇంకా రాలేదనుకుంటున్నావేమో, ఇంకా ఉందిలే బోల్డ్ టైం అని అనుకుంటున్నావేమో, కోతకాలం ఇంకా రాలేదని మీరు అనుకుంటున్నారు, కానీ కోతకాలం వచ్చి ఉన్నది. భౌతికమైన కోతకాలం కాదు, ఆత్మ సంబంధమైన కోతకాలం. చూడండి ఎంతమంది వస్తున్నారు, సమరయులు ఎంతమంది వస్తున్నారు, సమరయ స్త్రీ పురుషులు ఎంతమంది వస్తున్నారు, సమరయ గ్రామాల్లో కదలిక చైతన్యం చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు, కనులెత్తి చూచినప్పుడు యేసు ఆత్మీయ గుడ్డివాడు కాదు. మీరు గుడ్డివారై ఉండి, ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, బోధకులారా, సద్దూకయ్యులారా, యూదా మత నాయకులారా, మీరు గుడ్డోళ్ళకి దారి చూపించాలని చూస్తున్నారు. చూపు కలిగిన వాళ్ళకి చెప్పడం లేదు. మీరు గుడ్డోళ్ళుగా ఉండి గుడ్డోళ్ళకి దారి చూపి మీరు ఇద్దరు గుంటలు పడతారు, అది మాత్రం గ్యారంటీ. గుంటలు చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో గుంటలు చాలా ఉన్నాయి. యెరూషలేంకి వెళ్ళే దారిలో గుంటలు చాలా ఉన్నాయి. ఆ గుంటల్లో కొన్నిసార్లు దొంగలు దాగి ఉంటారట. వాళ్ళు అకస్మాత్తుగా ప్రయాణికుల మీద, బాటసారుల మీద దాడి చేస్తారట. మీరు గుంటల్లో పడిపోతారు, జాగ్రత్త. అక్కడక్కడ అడవుల్లో గుంటలు దొవ్వి వాటి మీద పచ్చని ఆకులు వేసేసి ఏనుగుల్లో, జంతువుల్లో పట్టుకోవడానికి కొన్ని గుంటలు దొవ్వి పెట్టి ఉంటారు. జాగ్రత్త. నిన్ను చిక్కించుకోవాలని, నిన్ను ఇరికించాలని కొన్ని గుంటలు తోవబడి ఉన్నాయి. జాగ్రత్త. నీ ఆత్మీయ ప్రయాణం ఆగిపోవాలని, ఆత్మీయ పరుగు ఆగిపోవాలని కొన్ని గుంటలు శత్రువు తోవి పెట్టినాడు. వాటన్నిటిని ఆత్మలో గమనించి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి గడియ వచ్చింది. ఆ గడియ వచ్చిందంటే పరము నుండి సాయపు పొందేటువంటి గడియ, హెల్ప్ ఫ్రమ్ అబవ్. గడియ వచ్చిందంటే ఆ గడియలో జరగబోయే శ్రమ వస్తుంది. అదే సమయంలో ఆశీర్వాదము శ్రమ కలిసి వస్తున్నాయి. భూమి మీద నుంచి శ్రమ, పరలోకం నుంచి ఆశీర్వాదం. భూమి మీద నుంచి శ్రమ, పరలోకం నుంచి భద్రత. ఈ రెండు కలిసి వస్తున్నాయి. ఒక శ్రమ వచ్చిందనుకోండి, దానికి మరువైపున అనదర్ సైడ్, మరో పార్శ్వంలో దేవుడు ఆశీర్వాదాన్ని, సిరిని కూడా దాచి ఉంచాడనే సంగతి. శ్రమల్లో దాగిన సిరులు అనేటువంటి ఒక పుస్తకం తెలుగులో ఉంది. బజిలియా ష్లింక్ అనేటువంటి ఒక సహోదరి రాశారు. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, పరము నుండి సహాయాన్ని చూశాడు. గడియ వచ్చింది అంటున్నప్పుడు, అయ్యో అప్పుడే వచ్చేసింది ఏంటి, మా గడియకు ముందే, మా కాలానికి ముందే మమ్మల్ని పట్టుకోవడానికి, మమ్మల్ని సంహరించడానికి ఎందుకు వచ్చావు, మనుష్య కుమారుడా, దావీదు కుమారుడా, లేదా దేవుని కుమారుడా అని దురాత్మ పట్టిన వాళ్ళ ఏడ్చినటువంటి అరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాలమునకు ముందే ఎందుకు వచ్చావు, కాలానికి ముందే ఇది అప్పుడే త్వరగా వచ్చేసిందేంటి నా గడియ, ఇంకా కొన్ని నెలలు ఉందా అనుకుంటున్నావు అనలేదు. గడియ వస్తున్నటువంటి గడియని ఆయన గడియ పెట్టి అడ్డగించలేదు, కానీ ఆ గడియలోకి తాను ప్రవేశించాడు. శోధన గడియలోకి, శ్రమ గడియలోకి, సిలువ గడియలోకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, పరమ నుండి సహాయాన్ని చూశాడు ఆయన. అది ఆయన గడియ వస్తుందంటే దాని అర్థం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే మనకందరికీ తెలిసిన విషయం, మనం కూడా చదువుకున్న సందర్భమే. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఆకాశము నుండి పడ్డం నేను చూశాను. And he said to them, I have seen Satan falling from heaven like lightning. ఆకాశం నుంచి పడ్డం నేను చూశాను. పడిన తర్వాత చూశానని కాదు, ఆకాశము నుంచి పడ్డం. నేను ఆకాశం వైపు కనులెత్తి చూచినప్పుడు, పైకి చూచినప్పుడు శత్రువు పడిపోయాడు. The demon, the devil, the Satan has fallen. పడిపోయాడు వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే వాడు పడిపోయాడు, పడద్రోయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేంటంటే ఒకసారి పడిపోయాడు కదా, మళ్ళీ ఏంటి పడద్రోయబడ్డం? అవును, యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో, లేకపోతే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వాడు పడద్రోయబడ్డాడు కదా.
పడద్రోయబడ్డం ఏంటి, పడిపోవడం ఏంటి, మళ్ళీ పడద్రోయబడ్డం ఏంటి? ఇవి ఒకటా లేకపోతే వేరు వేరు సందర్భాలా ఏంటి? బహుశా యెషయా గ్రంథంలో పడిపోయి ఉండని ఆయన చూసిండొచ్చేమో, దాని గురించి మాట్లాడుతున్నాడేమో. యేసు ప్రభు పడిపోయాడు, శత్రువు పడిపోయాడు అనే సందర్భము ప్రకటన గ్రంథం 12లో ఉన్నటువంటి సందర్భం వేరు, వాటిలోకి మనం వెళ్ళలేదు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం, పడిపోయినటువంటి శత్రువును చూశాడు. ఒకటి పరము నుండి సాయాన్ని చూశాడు, కనులెత్తి చూస్తే పరము నుండి నీకు సాయం వస్తుంది. రెండోది పడిపోయినటువంటి శత్రువును చూడాలి. ఉగ్రుడై నీ దగ్గరికి వస్తున్నటువంటి, రౌద్రుడై నీ మీదకి వస్తున్నటువంటి శత్రువుని కాదు చూడాల్సింది, ద ఫాలెన్ ఎనిమీ. నీ కోసం శత్రువుని పడేశాడు. శత్రువుని తొక్కు. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని శీఘ్రముగా నీ కాళ్ళ కింద, మన కాళ్ళ కింద, సంఘము కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. ఎనిమీ వాస్ ఫాలెన్, ఎనిమీ వుడ్ బి ఫాలెన్. పడిపోయాడు, పడిపోతాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా పడిపోయి లేచి మళ్ళీ తనను తాను లేపుకున్నాడు, తనను తాను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు అని అర్థం. కానీ మళ్ళీ ఉపద్యా గ్రంథంలో నువ్వు నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా కానీ నిన్ను అక్కడి నుంచి నేలకు రాలుస్తాను, రాల్చేస్తాను నిన్ను. ఒకవేళ మనం అందనంత ఎత్తులోకి వెళ్ళాము అనుకుంటున్నామేమో, అక్కడి నుంచి నిన్ను పడద్రోయగలడు. ఓ పెద్ద మినిస్ట్రీ అని అనుకుంటున్నామేమో, అక్కడి నుంచి పడద్రోయగలడు. పాపులారిటీ వచ్చింది అనుకుంటున్నామేమో, అక్కడి నుంచి పడద్రోయగలడు. లీడర్షిప్ వచ్చింది అనుకుంటున్నామేమో, అక్కడి నుంచి పడద్రోయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. ఒకటి పరము నుండి సాయాన్ని చూశాడు, కనులెత్తి చూసినప్పుడు. రెండోది పడిపోయినటువంటి శత్రువును చూశాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి దేవుని స్తోత్రం. యేసు 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూచి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకి ఇచ్చి ప్రజల ముందు ఉంచమన్నాడు. అదేవిధంగా ఆ 2 చేపలను కూడా భాగాలు చేసి అందరికి పంచాడు. అందరూ సంతృప్తిగా తిన్నారు. పాయింట్ అది కాదు, అందరూ సంతృప్తిగా తిన్నారనేది కాదు. ఈ ఒక బాలుని దగ్గర ఉన్నటువంటి 5 loaves and 2 fishes, 5 breads and 2 fishes, ఆకాశం వైపు చూచి కృతజ్ఞత. ఇవేందివి? ఇంత దేనికి? ఏమయ్యా బాబు, ఆండ్రియా, పిలుపు, ఏంది మీరు చేసే ప్రయత్నం ఏంటి? ఈ 2 దేనికి? ఈ 2 లేదా 5 + 2 వస్తువులు ఏం చాలుతాయి? వీటితో మనం ఎంతమందికి పంచగలమా? మీ ఎస్టిమేషన్ తప్పైందా అని ప్రభు అనలేదు. ఆయన చెప్తున్న మాటలు నో ప్రాబ్లం. అవసరత ఏర్పడిన సందర్భంలో ఆకాశం వైపు చూద్దాం. అవసరత ఏర్పడినప్పుడు అద్వితీయుడైనటువంటి ప్రభు వైపు చూద్దాం. ఆయన సాయం చేస్తాడు. ఆకాశం వైపు చూద్దాం. ఆయన కనులెత్తి చూసినప్పుడు పైనుండి పోషణ చూశాడు. హీ సా ద ప్రొవిజన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1, హీ సా ద హెల్ప్ ఫ్రమ్ హెవెన్. కనులెత్తి చూసినప్పుడు పైనుండి సహాయం. రెండోది, హీ సా ద ఫాలెన్ ఎనిమీ. మూడోది, హీ సా ప్రొవిజన్ ఫ్రమ్ హెవెన్. ప్రొవిజన్ ఎక్కడుందంటే ప్రొవిజన్ షాప్స్లో లేదు. ప్రొవిజన్ పరము యొక్క అనుమతితో నీ దగ్గరికి వస్తుంది. లాక్డౌన్ పెడితే, అయితే రేషన్ ఉచితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వ సాయంతో వచ్చినా రాకపోయినా, నీకు ప్రొవిజన్ రావాల్సింది పరమ నుండి. అందరికీ ఏదో రూపంలో ప్రొవిజన్ వచ్చింది. ఏలియాకు వచ్చిన ప్రొవిజన్ చూడండి. ఏలియాకు వచ్చినటువంటి లేకపోతే కిరాణా సామాన్లు, లేకపోతే వస్తువులు, ఆహార పదార్థాలు, పోషణార్థమైనటువంటి విషయాలు, అవి వేరొక దిక్కు నుంచి వేరొక విధానంలో వచ్చాయి. దేవుని స్తోత్రం. వేరొక విధానంలో మనకు సహాయం వస్తుంది. మరి ఒక దిక్కు నుంచి మనకు సహాయం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వినటు మాటలు బట్టి మనం కూడా ఆయా సందర్భాల్లో ఆత్మలో నా మనసెత్తుతును అని 25వ కీర్తనలో
ఆయన వైపు నా ఆత్మని తుదును అని భక్తుడు అన్నట్లుగా మన కనులెత్తి ఆత్మను పైకెత్తి మనం ప్రభు వైపు చూద్దాం. 3 అనుభవాలను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం. మీరు కనులెత్తి చూచినప్పుడు పైనుండి సాయాన్ని చూశారని, మీరు కనులెత్తి చూచినప్పుడు పడిపోయిన శత్రువుని చూశారని, మీరు కనులెత్తి చూచినప్పుడు పైనుండి పోషణను చూశారని. 5 రొట్టెలు 2 చేపలు కాదు, పోషణ పైనుంచి వస్తుంది, సమృద్ధి పైనుంచి వస్తుంది, మల్టిప్లికేషన్ పైనుంచి వస్తుంది, ద్విగుణీకృతమైనటువంటి అనుభవం పైనుంచి వస్తుంది. ప్రభా, ఈ సమయంలో మేమెవరం మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగుతూ సాయించాం. అటువంటి విశ్వాస జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, మీకు వేరు వేరు పనులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం నిమిత్తమై, ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం నిమిత్తమై మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పుడు మరిన్ని ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుకొని లేకపోతే ధ్యానించుకొని మనం ఆత్మలో ఎదుగుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, తన రాకడ కొరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నా కొరకు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సందేశాలన్నీ అప్లోడ్ అవుతున్నాయి. వాటిని మీరు ఒకళ్ళు మిస్ అయినా మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.